రా మామా దయచేసి అర్థం చేసుకోరా, నా దగ్గర 300 కూడా లేవురా. ఏయ్ రేయ్ నోరు మూసుకొని వెళ్ళరా. మీతో మాట్లాడమని అవసరం రా. రే మామ ఎందుకురా నచ్చలేదని చెప్పమన్నా? పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదురా. పిల్లని చూడ్డానికి వెళ్దామని చెప్పా, అందుకే అమ్మ ఊరికొచ్చింది. మనం వాడిని కలిసే విషయం అమ్మకి తెలియకూడదు. జైలు వార్డెన్ మనకు దగ్గర బంధువే, తనతో అన్నీ మాట్లాడా. మనం వెళ్ళి వాడిని కలుద్దాం, సరేనా? ఇలా చూడే మలేషియా పెళ్లి కొడుకు. హలో 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 వినిపిస్తోంది. ఎక్స్క్యూజ్ మీ. నేను మళ్ళీ చేస్తా, చెప్పండి. అబ్బాయి గారు ఆ పిల్లకి నచ్చలేదని చెప్పిందంటగా. అదేం లేదండి, ఆ పిల్లని చేపల పులుసు చేయడం తెలుసా అని అడిగాడంట. దానికి ఆ పిల్ల నీకు మటన్ కూర వండడం తెలుసా అని అడిగిందట. మనోడు నాకు తినడం మాత్రమే వచ్చన్నాడు. అదే ప్రాబ్లం అయిపోయింది. లేదంటే మనోడు ఉండే ఫిగర్ కి ఫీచర్స్ కి ఎవరైనా అమ్మాయి నచ్చలేదని అంటుందా చెప్పండి? ఈ అబ్బాయి మలేషియా నుంచి వచ్చాడు అని చెప్పగానే పడిపోతారా ఏంటి? మరేం చూసి పడతారమ్మా? ఏం చేసినా పడరు. పవన్ కళ్యాణ్ మహేష్ బాబుని తీసుకొచ్చి పడతారా? అది సరే, బుట్టలేంటి చేపలు పులుసు చేయడానికా? పులుసు చేయడానికి. మామా రేయ్, ఈ పిల్ల ఓకేనా నీకు? కాదు మామా, నాకెందుకో ఈ పిల్ల నేను లవ్ చేస్తుంది అనిపిస్తుందిరా. నేను చూసి నవ్వడం, వెక్కిరించడం, అదీ కాక ఈ చేపలు తీసుకెళ్ళడం, ఏదో ఏదో మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఫామ్ అవుతున్నట్టుందిరా. కెమిస్ట్రీ ఏంట్రా తుమ్ముతున్నావు? వీడికి జన్మలో లవ్ సెట్ అవ్వదురా. చివరి దాకా వీడితో పాటు ఊరేగడమే. నువ్వు వెళ్ళరా బాబు ముందు. ఏమే అర్ధరాత్రిలో ఏంటి నాకు ఈ శిక్ష? మసాలా వాసనే పడదన్నావు, ఇప్పుడు చూస్తే చేపల పులుసు పెడతావు. ఫారెన్ బాబుకి చేపల పులుసు వండే వాళ్ళే కావాలంట. చూసే పుట్టికెక్కలేనమ్మంట స్వర్గానికి ఎక్కుతానందంట. అట్టా ఉందే నువ్వు నాకు చెప్పేది. నీకెలాగూ చేయటం రాదు కదా, నేను చేసిస్తా, తీసుకెళ్ళి ఇవ్వవే అబ్బాయికి. అతనికి అనువుగా ఉండే అమ్మాయే కావాలంట. నాలాగా తాంబూలం వేసుకునే వాళ్ళు వద్దంట. ఇది ఎలా వండాలో మాత్రం చెప్పు. చూసే కోతి ముసలి, ఇంకోసారి సామెతలు చెప్పావంటే నిన్ను చంపేస్తాను. పులుసు ఎలా పెట్టాలో చెప్పు. కారం పొడి వేసావా? వేసాను వేసాను. చింతపండు పులుసు పోసావా? పోసాను. ఆ తర్వాత బాగా మరిగించావా? ఆ తర్వాత తిన్నవాడు ఎలాగూ సచ్చూరుకుంటాడులే. నిద్రపోయావా? నిన్ను దీని హింస తట్టుకోలేకపోతున్నాను. ఇది నన్ను చంపడానికి పులుసు పెట్టినట్టుంది. హలో, ఎక్కడ వరుణ్? టీ స్టాల్ దగ్గర ఉన్నారా? వస్తున్నా. యో ఏంటి ఇది? టీనా? ఏంటి టీ పొడి ఎప్పుడో షాప్ పెట్టినప్పుడు కొన్నావా ఏంది? మొహం చూడు, నిన్ను చూస్తే టీ పెట్టేవాళ్ళ ఉన్నావా? వారం వారం జైలుకి వెళ్లే వాళ్ళ ఉన్నావు. అంతా నా తలరాత. ఇంకా ఒకే నెల, దాని తర్వాత నేను టీ తాగేది నా కొన వేలితోటి. టీ పొడి అంటే తెలీదు, నీ దగ్గర చెప్తున్నా ఇవన్నీ. ముందు జుట్టు కట్ చేయవా? పొద్దునే ఎలాంటి అవతారాలు వేసుకొని వచ్చేస్తారో పనికి. బాబు ఓ టీ ఇవ్వు. నమస్తే. అన్ని ఎంక్వైరీ చేశాం, ఆయన ఎప్పుడూ అసలు బయటికి రాలేదు. నేను ఇక్కడ 6 సంవత్సరాలుగా ఉంటున్నాను. ఎవరు ఇంతవరకు అతను కలవడానికి రాలేదు. ఇప్పుడు మీరే వచ్చారు, కానీ అతను మిమ్మల్ని కలవను అంటున్నాడు. ఇంతకంటే నేనేం చేయలేను. ఎందుకు కంగారు పడుతున్నారు? తనే కొన్ని రోజుల్లో విడుదలవుతాడు కదా. సరే సార్. తను ఎవరో పెద్ద ఆయన్ని లేపేసి లోపలికి వచ్చాడంట. అవును, మీరెందుకు అతన్ని కలవాలనుకుంటున్నారు? తను చంపిందే మా నాన్న. రేయ్, బుద్ధుందారా మీకు? టీ తాగడానికి టౌన్ కి తీసుకొస్తారా? మన ఊర్లో ఇంకా బాగా చేస్తారు కదరా టీ. అబాబాబాబాబా, ఉండే ఎండలు బుర్ర వేడెక్కిపోతుంది. నాకైతే ఇప్పటికిప్పుడే మలేషియా పారిపోవాలనిపిస్తుంది. మలేషియా కూలింగ్ అని ఉంటుంది కదరా? రే ఊరికే ఉండరా, నచ్చబెట్టు. రే ముందు నువ్వు ఏసీ అయిరా. ఏంట్రా ఇది? ఎవరు అటాక్? మామ ఏం జరుగుతుంది అసలు? ఎవరు కింద దిగకరా? మామ ఏం జరుగుతుందిరా అసలు? రే మామ ఏం జరుగుతుంది అసలు? బండ్ల కింద దగ్గర
బండి తీరా. రే ఎంతసేపు రిపేర్ చేస్తాం, త్వరగా చేయి. మామ, ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు, ముఖ్యంగా అమ్మకి. ఎవరై ఉంటారా నా మీద అటాక్? నాకేవాడు ఉన్నాడ్రా బాబు, శత్రు అనేవాడు. ఒకవేళ వాడై ఉంటాడా? వాడు ఇలాంటి చిన్న మ్యాటర్స్ని డీల్ చేయడే. టీ షాప్ వాడు మామా, ఖచ్చితంగా టీ షాప్ వాడే. ఒక టీని తాగేలా మంచిగా పెట్టరా అని మర్యాదగానే చెప్పా. అది మనసులో పెట్టుకొని అటాక్ చేస్తాడా? రే మీరు మాట్లాడుతుండండి, వస్తా. మావా, జైల్లో ఉన్నవాడు మీ నాన్నని చంపలేదని ఊర్లో అందరూ అనుకుంటున్నారు కదా. ఊర్లోకి రావడం నచ్చక చంపడానికి వచ్చారా, లేక నిజం తెలిసిపోతుందేమో అని అటాక్ చేయడానికి వచ్చారంటావా? సో నా శత్రువు జైలు లోపల లేడు, బయట ఎక్కడ ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడే మూలన పడి ఉండేది, ఉన్నట్టుండి ఇప్పుడు కొత్తగా పూలహారం తెచ్చి వేస్తున్నారే. ఇన్నాళ్ళు మూలన పడి ఉండేది, ఇప్పుడు పోలహారం వేస్తున్నారు. మంచి సరైన చోటు ఎలా గుద్దిపోయిందో చూడు పాపం. ఇది గుద్దిందని పొద్దున్నే తాగి పడిపోయారు. వీధికి 4 వైన్ షాపులు పెడితే ఎవరు మాత్రం తాక్కుని ఉంటాడు? మావా, ఈ నాయుడు ఇద్దరే కట్ల మీదకి విసిరేశారు. మా ఊర్లో ఎవరైనా చస్తే విచారించను కూడా విచారించరు, ఊపిరంతా కూడా లేదా అని చూడరు, ఎత్తుకొని తీసుకెళ్లిపోతారు. వీళ్ళేంటి ఎద్దు చనిపోతే ఊరంతా కలిసి శ్రద్ధాంజలి చేస్తున్నారు? రేయ్, అది మా దేవాలయం ఎద్దు, మా ఇంటి బిడ్డతో సమానం. ఈ ఊరు ఆ ఊరు అని సంవత్సరం జల్లికట్టు నిర్వహిస్తున్నారు. మన ఊరి పోటీనే బ్రహ్మాండమైన జల్లికట్టు. ఇప్పుడున్న పరిస్థితి చూసారా? రంగనాథ్ గారు ఉన్నంత వరకే అణిగిమణిగారు, ఆ తర్వాత ఎవరికి వాడు పెత్తనం చేస్తున్నారు. రంగనాథ్ గారితో జల్లికట్టు వెళ్ళిపోయింది, ఆయన పెంచుకున్న ఎద్దు కూడా పోయింది. 20 సంవత్సరాలుగా జల్లికట్టు జరగక వెలవెలపోతుంది ఊరు. రంగనాథ్ గారు అబ్బాయివా నువ్వు? రాజుగారికి విలువ కానీ మీ నాన్న నడకలోనే రాజసం ఉండేదిరా. గుళ్ళో ఉండాల్సిన దేవుణ్ణి బయట వీధిలో పాడేశారు కదా. ఇక్కడికి వచ్చి ఏందా మీరు చేసే పని? ఈరోజు విత్తనం విత్తడానికి ఊర్లోకి వస్తారు, రేపు అది పండినాక అమ్మడానికి హక్కు కావాలంటారు. మా సంబంధంలో చేరి మంట పెట్టి శ్మశానం చేయాలనుకుంటున్నారా? నేను ఇక్కడ ఉన్నంత వరకు అది జరగదు. సార్, ఈ విత్తనం వేస్తేనే మీ పంట 3 నెలలు చేతికి వస్తుంది, అందువల్ల మీకే కదా సార్ లాభం. ఇది ఎరువుల్లో కలిపి వేయాలనే కదా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. తెలియకుండా అడ్డుపడుతున్నారు ఎందుకు? సార్, మేమేమీ తెలియకుండా అడ్డుపడట్లేదు. ఇప్పుడు మీరు ఇస్తున్నారే కలిపి విత్తనాలు, అది తల్లి పాలలో కుక్క పాలు కలిసినట్టుంది. 6 నెలల్లో పెరగాల్సిన వరి పంట 3 నెలల్లో పెరిగితే అది తిని 90 ఏళ్ళు బతకాల్సిన మనిషి 60 ఏళ్ళకి చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చట్టమైన వరిజనం అంతా వేస్తున్నారు, మీరు మాత్రం అడ్డుపడుతున్నారు. వ్యవసాయం టెస్ట్ ట్యూబుల్లో పెరిగే బేబీ లాంటిది. ఉన్నవాడికి గ్యారంటీ లేదు, ఉంటావన్న గ్యారంటీ లేదు. సరైన రకం విత్తనం వేస్తే ఆ నేల సైతం పసిడి రంగులా మారిపోతుంది. కానీ మీరిచ్చే విత్తనాలు వేస్తే పాడైన నేల ఇంకా పాతాల్లోకి పోతుంది. ప్రకృతిని విస్మరించి అభివృద్ధి అనే పేరుతో మనకు మనమే మోసం చేసుకుంటున్నాం. మామ, 5 నిమిషాల్లో
ఎవ్వరు ఇక్కడ ఉండకూడదు. వెళ్ళిపోమని చెప్పి అందరినీ. రండి. వెళ్ళండి సార్, లేదంటే మా ఊరి ఆడవాళ్ళు కల్లాపు తీసుకొచ్చి మీ ముఖాన్ని కొడతారు. వెళ్ళండి వెళ్ళండి, పెద్ద వచ్చారు.